హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. అహంకారి కోడలికి ప్రేమ, ఆత్మీయత విలువలను తెలిసి వచ్చేలా చేసిన మామగారు. ఒకే ఒక్క సంఘటన ఆమె జీవితంలో అనూహ్యమైన మార్పు తీసుకువచ్చింది. ఏమిటా సంఘటన? అసలు ఇంతకు ఏం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం. బెంగళూరు నుండి బస్సులో హైదరాబాద్కు చిన్న కొడుకు ఇంటికి వచ్చాడు సుదర్శన్ రావు గారు. రండి నాన్నగారు, ప్రయాణం బాగా జరిగిందా? బస్సులో అన్ని గంటలు కూర్చోవడం కష్టం. ఫ్లైట్లో రండన్నా కూడా బస్సులోనే వస్తారు. అందుకే నేను అడిగాను కూడా, ఫ్లైట్ టికెట్ బుక్ చేయమంటారా అని. కాస్తంత నిష్ఠూరంగా నిండిన స్వరంతో మాట్లాడుతున్న చిన్న కొడుకు కళ్యాణ్ వైపు ప్రేమగా చూస్తూ, ఒరేయ్, విమాన ప్రయాణం తక్కువైనా అక్కడ మీ అన్నయ్య ఇంటి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, ఇక్కడ ఎయిర్పోర్ట్ నుండి మీ ఇంటికి రావడం, ఈ ట్రాఫిక్ జామ్కు తట్టుకోలేని నాకు ఇదే సుఖంగా ఉంటుందిరా. అక్కడ బస్సులో రాత్రి ఎక్కి పడుకుంటే ఇక్కడ ఉదయాన్నే దిగుతాను. పైగా బస్ స్టాప్ మీ ఇంటికి దగ్గర కూడాను అంటూ బ్యాగ్లో నుండి బ్రష్, టవలు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయారు ఆయన. బాత్రూమ్ నుండి వచ్చేసరికి చిన్న కోడలు అపర్ణ పొగలు కక్కుతున్న కాఫీ కప్పు ఆయన చేతికి అందిస్తూ, బాగున్నారా మామయ్య గారు? తరచుగా ఫోన్లో మాట్లాడుకుంటున్న ఫేస్ టైంలో మిమ్మల్ని చూస్తున్నా కూడా ఇలా దగ్గరుండి చూస్తుంటే ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం. మీ అబ్బాయి లాగానే నేను మాట్లాడుతున్నానని అనుకోకండి. అటు ఇటు తిరిగే బదులు ఇక్కడే హాయిగా ఉండిపోవచ్చు కదా మామయ్య అంటూ అభిమానంగా మాట్లాడుతున్న కోడలి వైపు ప్రేమగా చూశారు సుదర్శన్ రావు గారు. ఇంతలో 8వ క్లాసు చదువుతున్న మనవడు సాకేత్, 5వ క్లాసు చదువుతున్న మనవరాలు సాక్షి స్కూల్కి తయారవుతూ హడావిడిగా వస్తూ, తాతయ్య ఎలా ఉన్నారు? సాయంత్రం స్కూల్ నుంచి రాగానే బోలెడు సంగతులు చెప్పాలి మీకు అంటూ అంతే హడావిడిగా లోపలికి వెళ్ళిపోయారు. సుదర్శన్ రావు గారికి 2 కొడుకులు. పెద్దవాడు కృష్ణకాంత్ బెంగళూరులో ఒక పెద్ద కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య రేవతి. ఆంధ్ర వాళ్ళే అయినా రేవతి తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా బెంగళూరులోనే స్థిరపడిన మూలాన రేవతి బాల్యం, చదువు అక్కడే పూర్తయ్యాయి. కృష్ణకాంత్ రేవతిలది ప్రేమ వివాహం. రేవతికి పెళ్లికి ముందు డిలైట్ కంపెనీలో పనిచేసేది. వాళ్ళకిద్దరూ మగపిల్లలే, రోహిత్, రోషన్. పిల్లలు పుట్టాక వాళ్ళ సంరక్షణను, ఇంటిని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమై ఉద్యోగం మానేసింది రేవతి. సుదర్శన్ రావు గారు వైజాగ్లో ట్రెజరీ ఆఫీస్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన రిటైర్మెంట్ లోపలనే 2 కొడుకుల చదువులు, ఉద్యోగాలలో స్థిరపడటం తర్వాత వారి పెళ్ళిళ్ళు పూర్తయిపోయాయి. భార్య పోయి 5 సంవత్సరాల కాలం పూర్తయింది. భార్య బ్రతికి ఉండగా 2 వైజాగ్లో ఆయన సొంత ఇంట్లోనే ఉండేవారు. అప్పుడప్పుడు కొడుకుల దగ్గరకు వచ్చి వారం 10 రోజులు ఉండి వెళ్ళిపోయేవారు. భార్య పోవడంతో పిల్లలు ఒంటరిగా ఉండవద్దని అనేసరికి వైజాగ్లో ఉన్న ఇల్లు అమ్మేసి కొడుకుల దగ్గరకు వచ్చేశారు. మామయ్య గారు, నాకు స్కూల్కి టైం అయ్యింది. లీవ్ పెడదామనుకున్నాను, కానీ స్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి. నేను తప్పకుండా వెళ్ళాలి. తొందరగా వచ్చేస్తాను. టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ రెడీ చేసి సర్ది ఉంచాను. అన్నీ చూసుకొని తినండి మామయ్య అంది చిన్న కోడలు అపర్ణ. సరేనమ్మా, నాకేమైనా కొత్త ఏమిటి? నువ్వు వెళ్ళిరా, నా కోసం నీ విధులను మానుకోనవసరం లేదు అన్నాడు సుదర్శన్ రావు. రాతంతా ప్రయాణం చేసి వచ్చారు. హాయిగా స్నానం చేసి కాసేపు పడుకోండి. సాయంత్రం మాట్లాడుకుందామంటూ అపర్ణ వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొడుకు, మనవళ్ళు కూడా వెళ్ళిపోయారు. అపర్ణ ఇంటికి దగ్గరలోనే ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తోంది. చిన్న కొడుకు, చిన్న కోడలు దగ్గర గడపడం ఆయనకు పండుగలా ఉంటుంది. జీవితం అంటేనే కష్టసుఖాల కలయిక. సర్దుబాటు తప్పనిసరి. తన వాళ్ళు, తన కుటుంబం కావాలనుకుంటే తన చుట్టూ ఉన్న వారితో సర్దుబాటు చేసుకుంటూ పోవాలి. అపర్ణ ఇంట్లో ఉన్నంతసేపు గలగలా మాట్లాడుతూనే ఉంటుంది. మామయ్య గారు, మందులు వేసుకున్నారా? ఈరోజు పేపర్ న్యూస్ ఏంటి? లేత వంకాయలు ఉన్నాయి, కూర ఎలా చేయమంటారు? తోటకూర పులుసు ఆవపెట్టి చేయమంటారా, లేక పప్పు చేయాలా? ఈ కూర ఎలా చేస్తే బాగుంటుందో చెప్పరు? ఇలా ఒక్కటి కాదు, అనేక విషయాలు మాట్లాడుతూ, సలహాలు అడుగుతూ ఆయనని ఒక్క క్షణం ఖాళీగా ఉంచదు. శనివారం గుడికి తీసుకెళ్తుంది. మామయ్య గారు, మీరైతే కూరగాయలు బాగా సెలెక్ట్ చేస్తారు అంటూ రైతు బజార్కి తీసుకెళ్తుంది. మామయ్య గారికి ఇష్టమైనట్లుగా ఆయన సలహాలు తీసుకుంటూ వంట చేస్తుంది. సుదర్శన్ రావు గారు ఒక విశిష్టమైన వ్యక్తి.
ప్రతి వారిలో ఏవో బలహీనతలు ఉంటాయని వాటిని తేలికగా తీసుకోవాలని అనుకునే వ్యక్తి. ఆయనకు 2 కొడుకులు 2 కళ్ళతో సమానం. అందుకని కొడుకులెవరూ నిర్దేశించకపోయినా ఇద్దరి దగ్గర 6 నెలలు ఖచ్చితంగా గడిపి వెళతారు. ఒక్కరి మీదే తన బాధ్యతను మోపి వారి స్వేచ్ఛకు అంతరాయం కలిగించకూడదు అనుకుంటారు. అందుకనే 6 నెలల చొప్పున విభజించుకున్నారు. పెద్ద కోడలు రేవతి అహంభావి, తనకు తోచినట్లు చేస్తుంది. రిజర్వ్ నేచర్, చెడ్డది కాదు కానీ బాధ్యతను మొక్కుబడిగా చేస్తుంది తప్ప అందులో ఆప్యాయత అనురాగాలు ఉండవు. మామగారితో ఎప్పుడైనా 1 అర అలా మాట్లాడుతుంది, అది అవసరం అనుకుంటేనే. ఒక్కో రోజు అసలు మాటలే ఉండవు. ఆయన అవసరం తనకేమీ లేదని భావిస్తుంది. ఆవిడ పెరిగిన వాతావరణం అలవాట్లు అటువంటిది. మామగారంటే తన భర్తకు తండ్రి అంతే, అంతకు మించి ఎక్కువ ప్రేమ చూపించదు. ఉద్యోగం చేయకపోయినా మామగారికి దగ్గరుండి భోజనం వడ్డించడం కానీ, ఏం కావాలి అని కానీ అడగడం లాంటివి చేయదు. అన్నీ టేబుల్ పైన పెట్టేస్తే ఆయనే పెట్టుకొని తింటారు. కూర బాగుందా అని కానీ, మరి కాస్త వడ్డించుకోండి అని కానీ అడగదు. తనకిష్టమైన రీతిలో ఏదో చేయాలి కదా అని మొక్కుబడిగా చేసేస్తుంది. బయట హోటల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్కు అలవాటు పడిన ఆమె ఎక్కువ హోటల్ ఫుడ్ ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తుంది. పిల్లలు కూడా బయట ఫుడ్ అంటేనే ఇష్టపడతారు. ఒకసారి కృష్ణకాంత్ భోజనం చేస్తూ, నాన్నగారికి ఈ వంకాయ కూర ఇలా చేస్తే ఇష్టం ఉండదు. ఈ చారేమిటి ఇంత చప్పగా ఉంది? నీకు చేయడం రాకపోతే నాన్నగారిని అడిగి చేయకపోయావా? నాన్నగారికి వంట చేయడం బాగా వచ్చు అని కోడలితో అనడం ఆయన విన్నాడు. కోడలు ఏం జవాబు చెబుతుందోనని ఆసక్తి కూడా ఆయనకు లేదు. ఆయన జ్ఞాపకాలు ఆయనవి, పుస్తకాలే ఆయన ప్రపంచం నేస్తాలు. ఇంట్లో తనను పలకరించే వాళ్ళు లేకపోయినా, నిశ్శబ్దం రాజ్యమేలుతున్నా, ప్రస్తుతం మీ అన్నయ్య ఇంట్లో నా పరిస్థితి ఇది అంటూ చిన్న కొడుకు దగ్గర వెళ్ళబోసుకోలేదు. అపర్ణ దగ్గర కూడా రేవతి గురించి మంచిగా చెబుతాడే కానీ రేవతి వ్యక్తిత్వాన్ని కించపరచడం లాంటివి అస్సలు చేయడు. అలాగే అపర్ణ చూపించిన ప్రేమ అనురాగాలను అదే పనిగా పెద్ద కోడలు దగ్గర పొగడడం అలాంటివి కూడా చేయరు. అది ఆయన గొప్పతనం. అపర్ణ స్కూల్ నుండి తొందరగా వచ్చేసింది. ఏమిటి విశేషాలు మామయ్య అంటూ పదే పదే అడిగి తెలుసుకుంది. బెంగుళూరులో పెద్ద కొడుకు దగ్గర ఉండగా కాలం అసలు గడవనే గడవదు. కానీ ఇక్కడ కాలానికి రెక్కలు వచ్చేసినట్లుగా అప్పుడే రోజు గడిచిపోయిందా, అప్పుడే వీకెండ్ వచ్చేసిందా అనుకుంటూ బాధపడుతూ ఉంటారు ఆయన. అందుకనే చిన్న కొడుకు కోడలు దగ్గర ఎంత ఉత్సాహంగా ఉంటుంది ఆయనకు. మనసులో ఎంతో కాలంగా బంధించేసిన మాటలన్నీ ఉప్పెనలా ముందుకు దూసుకు వచ్చేస్తాయి. ఆ వయసులో ఉన్న ఎవరికైనా కానీ మాటలకు మించిన దివ్య ఔషధం మరేమీ లేదు. అపర్ణ ఒకరోజు సెలవు పెట్టి మామగారికి అన్ని వైద్య పరీక్షలు చేయించింది. అన్నీ నార్మల్గానే ఉన్నాయి అని తెలిసి ఆనందపడింది. సుదర్శన్ రావు గారి ప్రయాణం ఇంకో 2 రోజుల్లోకి వచ్చేసింది. అప్పుడే 6 నెలలు గడిచాయా, ఎంత వేగంగా ముగిసాయో కదా అనుకున్నారు. అదేమిటి నాన్నగారు, ఇంకా కొంతకాలం ఉండొచ్చు కదా అంటూ కళ్యాణ్ ఆపడానికి ఎంతో ప్రయత్నించాడు. అన్నయ్యతో మాట్లాడతానన్నాడు కూడా. లేదురా, కళ్యాణ్ అన్నయ్య వాళ్ళు ఏదో అనుకుంటారని కాదు, కానీ నేనే వెళ్ళాలని అనుకుంటున్నాను. అయినా ఇక్కడకు బెంగళూరు ఎంత దూరమని, రావాలనుకున్నప్పుడు వచ్చేస్తాను. ఓపిక ఉంది కదా, ఓపిక లేనప్పుడు ఆ భగవంతుడి నిర్ణయానికి ఎలాగూ కట్టుబడాలి కదా అన్నారు సుదర్శన్ రావు గారు. మామయ్య, నా స్కూల్ హడావిడిలో పడి మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను కదూ, అందుకనే వెళ్ళిపోతున్నారా అంటూ బేలగా తన వైపే చూస్తూ మాట్లాడుతున్న అపర్ణ మంచితనం ఆయన మనసుకు అర్థమైంది. లేదమ్మా, 6 నెలలు ఎంతలో గడుస్తాయి. అయినా వచ్చే సంక్రాంతి పండగకి కృష్ణ మిమ్మల్ని బెంగళూరుకి రమ్మని చెబుతానన్నాడు. అందరూ రండి అంటూ ఆయన వారి నుండి వీడ్కోలు తీసుకొని బెంగళూరు వచ్చేశాడు. కృష్ణకాంత్ని ట్రైనింగ్ నిమిత్తమని 2 నెలలు కంపెనీ జర్మనీకి పంపించింది. రేవతికి 4 రోజుల నుండి సాయంత్రం అయ్యేసరికి స్వల్పంగా టెంపరేచర్ వస్తోంది. తలనొప్పి చలితో ముడుచుకుపోతుంది. నీరసంతో వంట చేసుకోలేక ఒక వంట మనిషిని పెట్టింది. రేవతి తల్లిదండ్రులు బెంగళూరులోనే ఉంటారు. వారికి రేవతే కాక మరో అమ్మాయి ఉంది. పెళ్ళయి భర్తతో సింగపూర్లో ఉంటుంది. ఆ అమ్మాయి 2వ డెలివరీకని రేవతి తల్లి తండ్రి సింగపూర్ వెళ్ళారు. రేవతికి టెంపరేచర్ తగ్గడం లేదు. ఏవో నార్మల్ మందులు వేసుకుంటుంది, కానీ నీరసించిపోతుంది.
లేవలేకపోతున్న కోడల్ని చూస్తూ సుదర్శన్ రావు గారు గట్టిగా మందలిస్తూ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. టెస్టులు చేసి రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్ బాగా తక్కువగా ఉందని, ఇది ఒక రకమైన ఎనీమియా అని చెప్పారు. భయపడవలసిన అవసరం లేదని, ఐరన్ డెఫిషియన్సీ అని రెగ్యులర్గా మందులు వాడుతూ మంచి ఆహారం తీసుకుంటే తగ్గిపోతుందని చెబుతూ మరో నెల తర్వాత రివ్యూకి రమ్మని చెప్పారు. రేవతి పెట్టిన వంట మనిషి 2 రోజులు వచ్చి ఇంకా రావడం మానేసింది. అయినా ఆవిడ చేసే వంటలకు రుచి పచి ఉండడం లేదు. రేవతికి నిలబడే శక్తి లేక మంచం మీద వాలిపోయింది. 1 గంట తర్వాత, అమ్మ రేవతి లేస్తావా, భోజనం చేద్దువు గాని అని కోడలిని మామగారు పిలిచేసరికి ఉలిక్కిపడుతూ లేచి కూర్చుంది రేవతి. ఆమెకు నీరసంగా ఉంది. అయినా లేచి నెమ్మదిగా నడుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కుర్చీలో నీరసంగా కూర్చుండిపోయింది. ఆమె ఎదురుగా ప్లేట్ పెట్టి వేడివేడి అన్నం వడ్డించారు సుదర్శన్ రావు గారు. తోటకూర, పోపు కూర చేశారు. అన్నంలో కూర కలుపుకోగానే నెయ్యి వేశారు. కమ్మని కూర నోటికి ఎంతో రుచిగా ఉంది. ఇది బీరకాయ పచ్చడి, బాగుంటుంది నోటికి అంటూ వడ్డించారు. పచ్చడి ఎంత బాగుంది! ఎప్పుడూ తనకు తెలియదు ఇటువంటి కూర పచ్చడి చేస్తారని. ఆకలి విజృంభిస్తుంది ఆ వంటకాలకు. ఆ తర్వాత వేడివేడి మిరియాల ఘాటుతో టమాటా చారు వేశారు. ఇంకాస్త కూర తినమ్మా, వంటికి మంచిదంటూ కొసరి కొసరి వడ్డించి తినిపించారు. మనవళ్ళిద్దరూ తాతగారి వంట రుచి చూసి, యమ్మీగా ఉన్నాయి తాత, మేము హెల్ప్ చేస్తాం నీకు అంటూ తాతగారికి అన్నీ అందివ్వడం లాంటి పనులు చేయడం మొదలుపెట్టారు. యు ఆర్ గ్రేట్ తాతయ్య, తాతయ్య అంటే ఇలా ఉండాలి, అందరూ కలిసిమెలిసి పని చేసుకుంటే ఏదీ కష్టం కాదంట అంటూ చెప్పారు. ఒక 10 రోజులు రేవతిని కదలనివ్వలేదు ఆయన. నోటికి హితమైన వంటలు చేసి పెడుతూ, పండ్ల రసాలు తీసి ఇస్తూ కంటికి రెప్పలా చూసుకున్నారు కోడలిని. 10 రోజుల్లో రేవతి బాగా కోలుకుంది. రేవతి మామగారి మంచి హృదయానికి, అభిమానానికి చలించిపోతుంది. ఈ సమయంలో తన తల్లి ఉన్నా ఇంత బాగా చేసేది కాదేమో. ఆవిడ తన ఇంట్లో కూరగాయలు పనిమనిషి తరిగి పెట్టించి, కుక్కర్ పెట్టి అన్నీ రెడీ చేస్తే స్టవ్ దగ్గర నిలబడి ఆవిడ కూరలకు పోపు వేసేది. పైగా అమ్మ చేసినవి ఇంత రుచిగా ఉండవు. పొద్దున బ్రేక్ఫాస్ట్ హోటల్ నుండి తెప్పించుకుంటారు. నాన్నగారికైతే స్టవ్ వెలిగించడమే రాదు. అందుకని తనకు తన చెల్లెలికి ఏ పనులు నేర్పలేదు. పెళ్ళైతే కుక్కును పెట్టుకుంటారు, లేదంటే హోటల్ నుండి తెప్పించుకు తింటారు. వంట అన్నది పెద్ద సమస్య కాదు అని ఆలోచించే వ్యక్తి ఆవిడ. ఇక్కడ అలా కాదు. పొద్దున్నే మామగారు బ్రేక్ఫాస్ట్ కూడా చేసి కూరగాయలన్నీ ఆయనే స్వయంగా కట్ చేసుకొని చకచక వంట చేసేయడం చూస్తుంది. నిన్న మామయ్య గారు కూరల మండికి వెళ్ళి కూరగాయలు ఎన్నో తెచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టారు. ఆకుకూరలను చక్కగా కట్ చేసి జిప్లాక్ బ్యాగ్లో సర్దేశారు. ఇన్నాళ్ళు తన మామగారి పట్ల తాను ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడింది రేవతి. ఏనాడు మామయ్య గారికి తను దగ్గరుండి వడ్డించలేదు. ఎవరో పరాయి వ్యక్తి అన్నట్లు భావించి ఏదో వండి టేబుల్ మీద పడేసేది. మామగారితో ఆప్యాయంగా ఏనాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు తను. ఓపిక లేక లేవలేకపోతుంటే, అమ్మ రేవతి నువ్వు లేవకు, నేను తెచ్చిస్తాను అంటూ అన్నీ అందిస్తూ అనుక్షణం తనకి ఏమి కావాలో అడిగి చేసేవారు. ఈ పరిస్థితుల్లో మామయ్య గారే లేకపోతే తను ఏమైపోయి ఉండేదో అని దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. కాస్త ఓపిక వచ్చింది కదా అనుకుంటూ ఆ మర్నాడు కిచెన్లోకి వచ్చి తను పాలు వేడి చేసుకుంటూ మామగారికి కాఫీ కలుపుతూ ఉంటే ఆయన వచ్చి, కాస్త ఓపిక వచ్చేసింది కదా అనుకుంటూ, కష్టపడకు తల్లి, నేను నీకు సాయం చేస్తాను, మొహమాట పడకు అంటూ ఆప్యాయంగా అనేసరికి దుఃఖంతో మామగారి పాదాల మీద ఒరిగిపోతూ ఆయన కాళ్ళను కళ్ళకద్దుకుంటూ, మామయ్య గారు నన్ను క్షమిస్తారా? ఇన్నాళ్ళు నేను మీ పట్ల ప్రవర్తించిన తీరుకి చాలా గిల్టీగా ఉంది. ఎంత సంస్కారహీనంగా ప్రవర్తించానో గుర్తొస్తుంది అనేసరికి, రేవతి లేమ్మా, ఇందులో క్షమాపణలేమిటి? మనమంతా ఒక కుటుంబం. మీ అత్తగారు బ్రతికి ఉండగా ఏమనేదో తెలుసా? మనకి కూతుర్లు లేరనే దిగులు లేదు. చక్కగా చదువు అందం ఉన్న 2 కోడళ్ళు వచ్చారు. వాళ్ళని మన కూతురులాగా అనుకుందామండి అంటూ సంబరపడేది. నా కూతురికి అనారోగ్యంగా ఉంటే నేను సాయం చేయడం గొప్ప విషయమా తల్లి? పాలు చల్లగా అయిపోతాయి, తాగేసాయి. నేను నీకు వంట ఎలా చేయాలో దగ్గరుండి సూచనలు ఇస్తాను. వంట చేయడం రాకెట్ సైన్స్ ఏమీ కాదులే అని నవ్వేశారు ఆయన. మరో 2 వారాలకు మామగారు దగ్గరుండి సూచనలు ఇస్తూ ఉంటే ఎన్నో వంటకాలను నేర్చుకుంది. అసలే ఏకసంతాగ్రహి రేవతి.
అబ్బా, ఈ వంకాయ కూర ఇన్ని రకాలుగా చేయొచ్చా? ఇన్ని రకాల ఆకుకూరలతో ఆవ పులుసులు చేయొచ్చా? కాయగూరలతో ఎన్ని రకాల రోటి పచ్చళ్ళు అంటూ ఒకటి ఆశ్చర్యపోయేది. ఆ రోజు వంట అయ్యాక మామగారిని భోజనానికి పిలిచింది. దగ్గరుండి వడ్డిస్తూ, మామయ్య గారు, మీరు చెప్పినట్లు వంకాయ వేసి మజ్జిగ పులుసు చేశాను. బాగా లేదంటే నేనేదో ఫీల్ అయిపోతాను అని అనుకోకుండా ఫ్రాంక్గా చెప్పండి మరి అంటూ చేతులు కట్టుకొని నిలబడి ఆయన ముఖం వైపే ఆత్రంగా చూస్తూ అడిగింది. కూర కలుపుకొని, మా రేవతమ్మ వంటేనా ఇది? నేను నమ్మనుగాక నమ్మను అంటే, బాగా లేదా మామయ్య గారు అంది. నిజం తల్లి, చాలా రుచిగా ఉన్నాయి రెండూను. వంటల్లో నీకు చెయ్యి తిరిగినట్లే. మన కృష్ణ నీ వంట తిని షాక్ అయిపోవడం ఖాయం అనేసరికి రేవతి సిగ్గుతో ముసిముసిగా నవ్వుకుంది. ఒక చిన్న సంఘటన ఆ ఇంటి కోడలిలో ఒక అనూహ్యమైన పరిణామాన్ని తేవడమే కాకుండా వారి మధ్య మమతానురాగాలకు వారధి వేసింది. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.